హాయ్ అండి. పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందామా? పూర్వం ఒక గ్రామంలో ఒక ఉమ్మడి చాకలి కుటుంబం ఉండేది. ఒక అత్త, ఆమెకు ఐదుగురు కోడలు ఉండేవారట. వారిలో చివరి కోడలి పేరు పోలి. పోలి చిన్నప్పటి నుంచే గొప్ప దైవభక్తురాలు. కానీ ఆమె అత్తగారు చాలా అహంకారిని మరియు పోలి పట్ల అసూయతో వ్యవహరించేది. కార్తీక మాసం రాగానే అత్త తన నలుగురి కోడల్ని వెంట తీసుకొని ప్రతిరోజు తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించి పూజలు చేసేది. కానీ పోలి మాత్రం ఇంటి పనులన్నీ అప్పగించి బయటకు వెళ్ళనిచ్చేదే కాదు. అంతేకాకుండా పోలి దీపం వెలిగిస్తుందని ఇంట్లో పూజ సామాగ్రిని, వత్తుల్ని దాచిపెట్టేది. అయినా పోలి నిరాశ చెందలేదు. ఆమె ప్రతిరోజు ఇంటి పనులను త్వరగా ముగించుకొని పెరట్లో పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తి తీసుకొని బత్తిని చేసేది. కవ్వానికి ఉన్న వెన్నెను వత్తికి రాసి దాన్ని ఒక చిన్న ప్రమిదలో పెట్టి ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించి దీపం వెలిగించేది. ఇలా కార్తీక మాసం మొత్తం నిర్విఘ్నంగా దీపారాధన చేసింది. కార్తీక అమావాస్యన రోజున కూడా అత్త, తోటికోడళ్ళు నదికి వెళ్లారు. పోలి ఎప్పట్లాగే తన భక్తితో దీపం వెలిగించింది. అప్పుడు ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం ఒక పుష్పక విమానాన్ని తీసుకొని వచ్చారు. పోలి యొక్క నిష్కలమైన భక్తిని మెచ్చిన దేవుడు ఆమెని స్వర్గానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయానికి తిరిగి వస్తున్న అత్తాకోడళ్ళు విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని భావించారు. కానీ అందులో పోలి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. తాము కూడా స్వర్గానికి వెళ్ళాలని ఆత్రంగా పోలి కాళ్ళను పట్టుకొని వేలాడబోయారు. అప్పుడు దేవదూతలు వారిని వరించి భగవంతునికి పూజకి కావాల్సింది ఆడంబరం కాదు, నిష్కలమైన భక్తి, శ్రద్ధ మాత్రమే. పోలి తన నిజమైన భక్తితో ఈ పుణ్యాన్ని సంపాదించుకుందని చెప్పారు. అత్తకి, కోడలికి స్వర్గప్రాప్తి లభించలేదు. ఇలా పోలి కథ.